సో సేమ్ మెథడ్ ని కాపీ చేసుకొని నువ్వు టిఎస్ ఫైల్లో అదే అదే నేమ్తో నువ్వు ఫంక్షన్ రాయాలి. సో ఇలా నువ్వు అదే ఆర్డర్ రాయకుండా వేరే లెటర్లు కానీ స్మాల్ పీ పెడితే ఈ ఫంక్షన్ కాల్ కాదు. సో ఇటువంటి వాటిని ఏమంటారంటే కేస్ సెన్సిటివ్ అంటారు. సో నువ్వు ఏదైతే ఫంక్షన్ రాస్తావో ఆ ఫంక్షన్ నువ్వు సేమ్ రాయాలి. ఓకేనా? ఇక్కడ రాస్తా క్యామల్ కేస్ అంటే ఓకేనా, వీటిని క్యామల్ కేస్ అంటారు. సో కేస్ సెన్సిటివ్. Means both, it means it will check for spelling and స్పెల్లింగ్ చెక్ చేస్తుంది అండ్ స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ అని చెక్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మై ప్రెస్ అనే ఈవెంట్ స్మాల్ ఎం క్యాపిటల్ పి. సో ఇక్కడ అదే నువ్వు యూజ్ చేయాలి. ఇక్కడ నువ్వు స్మాల్ ఇన్ కేస్ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పెట్టినా కూడా ఈ ఫంక్షన్ నీకు కాల్ కాదు. ఎప్పుడైతే నువ్వు ఈ ఇన్పుట్ టైప్ లో నువ్వు ఎప్పుడైతే ఎంటర్ చేయడం స్టార్ట్ చేస్తావో అప్పుడు నేను ఇది రన్ చేసి చూపిస్తాను. సో యాంగులర్ రన్ చేయాలంటే కమాండ్ ఏంది? లోకల్ గా యాంగులర్ ని రన్ చేయాలంటే కమాండ్ ఏంది? ఎన్జీ సార్. పోర్ట్ మార్చాలంటే --- పోర్ట్. --- తర్వాత పోర్ట్ --- పోర్ట్. ఓకే. సో ఎన్జీ సర్వ్ --- పోర్ట్. ఇప్పుడు నేను ఏదో ఒక పోర్ట్ ఇస్తాను, లైక్ 93 లేదా ఇది ఇస్తాను. సో ఈ పోర్ట్ తో ఇప్పుడు నా అప్లికేషన్ అనేది లాంచ్ అవుతుంది. సో డిఫాల్ట్ పోర్ట్ ఏంది అమర్? డిఫాల్ట్ పోర్ట్ అంటే ఎన్జీ సర్వ్ కొట్టగానే డిఫాల్ట్ పోర్ట్ తో లాంచ్ అవుతుంది కదా, ఆ డిఫాల్ట్ పోర్ట్ ఏంది? ఎన్జీ బిల్డ్ అంటే ఏంది? ఎన్జీ సర్వ్ అంటే ఏంది? ఎన్జీ టెస్ట్ అంటే ఏంది? ఎన్జీ లింట్ అంటే ఏంది అమర్? అమర్ ఉన్నాడా హేమంత్? హలో అమర్, అన్మ్యూట్ చేసి మాట్లాడు. హేమంత్ ఉమర్ నువ్వు చెప్పు ఉమర్. పోర్ట్ నెంబర్ వచ్చి 4200 డిఫాల్ట్ అది. ఎన్జీ సర్వ్ ఏం చేస్తుంది? ఎన్జీ బిల్డ్ ఏం చేస్తుంది? ఎన్జీ ఇవన్నీ ఏం చేస్తాయి? ఎన్జీ సర్వ్ అంటే స్టార్ట్ చేస్తుంది, అది స్టార్ట్ చేసేకి యాంగులర్ ని. ఓకే. ఎన్జీ లింట్ ఏం చేస్తుంది? హలో అన్న నాది అన్మ్యూట్ అవ్వలేదు అన్న, ఇంతసేపు దానికి సమాధానం ఆన్సర్ ఇవ్వలేకపోయినా.
ఎన్జీ లింట్ ఏం చేస్తుంది అమర్? ఎన్జి కోడ్ క్వాలిటీ చెక్ ఇన్ అప్లికేషన్ అన్న. సో ఈ కమాండ్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? ఎన్జీ లింట్, ఎన్జీ ఇవన్నీ కమాండ్స్ ఎక్కడ ఉంటాయి? ఏ ఫైల్లో ఉంటాయి? ప్యాకేజ్ చేస్తాను. ప్యాకేజ్ చేసిన కరెక్ట్. సో ఇక్కడ చూసారా ఆల్రెడీ ఇంత ముందు Angular 4 లో, Angular 5 లో, Angular 6 లో ఏంటంటే, సో నువ్వు మెథడ్ నేమ్ కరెక్ట్ రాసినా రాంగ్ రాసినా మీకు కంపైల్ అయిపోయేది. సో Angular 9 నుంచి అనుకుంటా, Angular 9 నుంచో Angular 10 నుంచో తెలియదు. ఇక్కడ నేను మై ప్రెస్ అనేది అసలు ఈ మెథడ్ లేదని చెప్తుంది. ఎందుకంటే నేను నా స్పెల్లింగ్ వచ్చి, నేను రాసిన స్పెల్లింగ్ ఏంటంటే, నేను రాసింది మై ఫంక్షన్ అని చెప్పి నేను రాసిన స్పెల్లింగ్ ఏంటంటే మై ప్రెస్ అని రాసాను. కానీ ఇక్కడ ఏంది ఆర్ లేదు. సో అందుకని చెప్పి నీకు అవుట్పుట్లో ఏమొస్తుందంటే మై ప్రెస్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అన్ యాప్ కాంపోనెంట్ అని వస్తుంది. సో దీన్ని ఇప్పుడు 2 విధాలుగా ఫిక్స్ చేయొచ్చు. ఒకటి ఆర్ రాయడం, ఇక్కడ ఆర్ పెడితే అది ఫిక్స్ అయిపోతుంది. ఆర్ఎల్స్ ఇంకో విధంగా ఎలా చేయొచ్చు అంటే ఈ మెథడ్ని కాపీ చేసుకొని ఇక్కడ రాయొచ్చు అంతే. ఇప్పుడు ఎర్రర్ పోతుంది. సో ఇప్పుడు దానికి ఆ కంపైలర్కి, Angular కంపైలర్కి కనిపించింది మెథడ్. సో మనం ఏవైతే మెథడ్ యూజ్ చేస్తున్నామో ఆ మెథడ్ దానికి Angular కంపైలర్ కనిపించింది కాబట్టి నీకు ఎర్రర్ త్రో చేయలేదు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ కన్సోల్ లాగ్ చేద్దాం. అంటే మనం ఇన్పుట్ కీ ప్రెస్ చేయగానే ఈ మెథడ్ కాల్ అవుతుందో లేదా చెక్ చేద్దాం. ప్రింటింగ్ ఆన్ కీ ఎంటర్. ఓకేనా? సో ఇది మనకి వస్తుందో లేదో చెక్ చేద్దాం. కమాండ్ వచ్చి లోకల్ హోస్ట్. ఇప్పుడు ఈ లోకల్ హోస్ట్ పెడితే వర్క్ అవుతుందా? ఎనీవన్. ఇప్పుడు మనం లాంచ్ చేసింది ఏ పోర్ట్తో? మనం లాంచ్ చేసింది 3900తో. ఇప్పుడు ఈ పోర్ట్తో పెడితే లాంచ్ అవుతుందా? అవదు. ఎందుకంటే మనం అప్లికేషన్ లాంచ్ చేసిన పోర్ట్ వచ్చి ఇది ఏంటంటే సైట్ నాట్ రీచబుల్ అని వస్తుంది ఇక్కడ. సో మనం పెట్టిన పోర్ట్లో, ఈ 4000 పోర్ట్లో మనం రన్ చేయాలి కాబట్టి ఆబ్వియస్ గా ఈ ఎర్రర్ త్రో చేస్తుంది. మనం లాంచ్ చేసిన దేంట్లో, ఏ పోర్ట్లో? 3900లో. సో ఇలా ఎంటర్ చేయగానే అప్పుడు నీకు వస్తుంది అవుట్పుట్. ఓకేనా? ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేసి కన్సోల్లోకి వెళ్ళి ఇక్కడ నేను టైప్ చేయగానే ఇక్కడ నాకు ఆ కన్సోల్ ప్రింట్ అవ్వాలి. సో నేను నా పేరు రాస్తున్నా, RAJESH. సో నా లెటర్స్ వచ్చి 6 వర్డ్స్ అవుతాయి. 1 2 3 4 5 6 వర్డ్స్ కాబట్టి నీకు 6 టైమ్స్ ప్రింట్ అయింది. ఇది 6 టైమ్స్ ఈ మెథడ్ నాకు కాల్ అయింది. ఎందుకంటే మనం పెట్టిన ఈవెంట్ ఏంటి అంటే ఆన్ ప్రెస్ ఈవెంట్. అంటే కీని ప్రెస్ చేయగానే ఈవెంట్ కాల్ చేయాలని చెప్పి మనకు ఈవెంట్ రాసాం. కీ ప్రెస్ చేయగానే నీకు ఈవెంట్ కాల్ అవుతుంది కాబట్టి నేను 6 టైమ్స్ నేను ఈ కీబోర్డ్ని ప్రెస్ చేశాను. ఎందుకంటే నా నేమ్ వచ్చి 6 లెటర్స్ కాబట్టి నీకు 6 టైమ్స్ ప్రింట్ అయింది. ఇప్పుడు నేను అమర్ అని రాస్తా. క్లియర్ చేసి AMAR. చూసావా? ఓన్లీ 4 టైమ్స్ ప్రింట్ అయింది. ఎందుకంటే మనం ఎంటర్ చేసిన కీబోర్డ్ ఏంటంటే 4 కాబట్టి నీకు 4 టైమ్స్ ప్రింట్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఒక సర్వీస్ కాల్ చేసి ఆ సర్వీస్ కాల్ నుంచి ఒక డేటాని తెచ్చుకొని నేను ఇవాళ చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక స్టాటిక్ JSON ఫైల్ ని క్రియేట్ చేస్తా. సో JSON ఫైల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ JSON? సో JSON అంటే ఏం లేదు,
నేను చెప్పాను కదా, బ్యాక్ ఎండ్ తో కమ్యూనికేట్ అవ్వాలంటే మనకి ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ తో కమ్యూనికేట్ అవ్వాలంటే మనకి సమ్ జేసన్ ఆబ్జెక్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంట్రాక్ట్, ఒక ఇద్దరి మధ్య కాంట్రాక్ట్ కుదిరించాలంటే మనకి ఏం కావాలి? అగ్రిమెంట్ కావాలి. ఈ అగ్రిమెంట్ సైన్ చేస్తేనే కాంట్రాక్ట్ కుదిరినట్టు మనకి ప్రూఫ్. అలానే ఇప్పుడు నీకు బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ కనెక్ట్ కావాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి బెంగళూరుకి ఒక పార్సిల్ చేయాలి, ఓకేనా? సో ఫ్రంట్ ఎండ్ వచ్చి నెల్లూరు, బ్యాక్ ఎండ్ వచ్చి బెంగళూరు. సో ఈ ప్యాకేజ్ ఉంది కదా, ఈ ప్యాకేజ్ మనం పార్సల్ చేసే ప్యాకేజ్ ఉంది కదా, అది జేసన్ ఆబ్జెక్ట్, ఓకేనా? అది జేసన్ ఆబ్జెక్ట్. సో మనం మన నెల్లూరు నుంచి మన బెంగళూరుకి సమ్ ఆబ్జెక్ట్ ని పంపిస్తున్నాం. ఆ ఆబ్జెక్ట్ ఏంటి అంటే జేసన్ ఆబ్జెక్ట్. జేసన్ ఆబ్జెక్ట్ ఉంటేనే దాంట్లోనే మనకి ఆ ఆబ్జెక్ట్ లోనే మనకు కావాల్సిన వస్తువులు కావాల్సినది బెంగళూరు అంటే బ్యాక్ ఎండ్ కావాల్సిన వస్తువుని, బ్యాక్ ఎండ్ కావాల్సిన ఆబ్జెక్ట్ ని మనం పంపిస్తున్నాం. బ్యాక్ ఎండ్ వాళ్ళు ఏమైతే వాళ్ళు కావాలో అదే మనం మన యూఐలో ఫ్రేమ్ చేసి పంపించాలి. అండ్ మనం సరే అయిపోయింది, మనం పంపించేసాం, అయిపోయింది. తర్వాత ఒక నెక్స్ట్ పంపించిన తర్వాత మనకు రెస్పాన్స్ రావాలి కదా. మళ్ళీ వాళ్ళు బెంగళూరు నుంచి మన నెల్లూరుకి మళ్ళీ పార్సల్ చేస్తారు. సో యూఐ నుంచి నెల్లూరు నుంచి బెంగళూరుకి ఇది రెస్పాన్స్ అంటే ఇది రిక్వెస్ట్ అంటే మనం వాళ్ళని రిక్వెస్ట్ చేసాం. సో మళ్ళీ రిక్వెస్ట్ చేసిన తర్వాత రెస్పాన్స్ రావాలి కదా. అలా ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాం, సో అది రిక్వెస్ట్. వాళ్ళు దాన్ని రెస్పాండ్ అయ్యి యాక్సెప్ట్ కొడితే మనం ఫ్రెండ్స్ అవుతాం. డిక్లైన్ కొడితే అన్ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ లిస్ట్ లో యాడ్ అవ్వం. సేమ్ ఇక్కడ కూడా అంతే, నువ్వు రిక్వెస్ట్ రైజ్ చేయగానే వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. రెస్పాన్స్ అయ్యి వాళ్ళు నీకు రెస్పాన్స్ పంపించాలి. సేమ్ లైక్ చాటింగ్, నేను ఒక మెసేజ్ పంపించాను, నేను మెసేజ్ పంపించగానే వాళ్ళు దాన్ని తీసుకొని నీకు రిటర్న్ రెస్పాన్స్ ఇస్తారు కదా. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా, నువ్వు రిక్వెస్ట్ రేస్ చేస్తే యూఐ నుంచి సర్వీస్ వాళ్ళు కూడా నీకు రెస్పాన్స్ ఇవ్వాలి, ఓకేనా? సో ఆ రిక్వెస్ట్ రెస్పాన్స్ ఎలా జరుగుతుందంటే త్రూ ఏపీఐ కాల్స్. ఏపీఐ కాల్స్ లో సో వెరీ సింపుల్, నెల్లూరు అనేది యూఐ, బెంగళూరు అనేది బ్యాక్ ఎండ్, ఓకేనా? అంటే సర్వీస్ లేయర్. నెల్లూరు అనేది యూఐ, ఇక్కడ రాస్తా యూఐ, బ్యాక్ ఎండ్ అరల్ సర్వీస్, ఓకేనా? సో యూఐ నుంచి నేను బ్యాక్ ఎండ్కి సమ్ ఇన్ఫర్మేషన్ పంపించాలి, ఓకేనా? పంపించాలంటే నాకు ఒక సోర్స్ కావాలి. ఆ సోర్స్ ఏంది? లేకపోతే నేను ఒక పార్సల్ పంపించాలి, నాకు ఒక సోర్స్ కావాలి. అప్పుడు నువ్వు దేన్ని అప్రోచ్ అవుతావు? ఏదర్ ట్రాన్స్పోర్ట్, ఆర్ ఎల్స్ డిటిసి సర్వీసెస్, ఆర్ ఎల్స్ కొరియర్ సర్వీసెస్, వాట్ ఎవర్. ఇక్కడ నేను డిటిసిని నేను దీన్ని అప్రోచ్ అవుతాను. నేను దీని ద్వారా నేను బెంగళూరుకి కొరియర్ పార్సల్ చేయాలని చెప్పి నేను దీన్ని అప్రోచ్ అవుతాను. లేకపోతే ట్రాన్స్పోర్ట్ మామూలుగా హైదరాబాద్ పోయే బస్సెస్, నెల్లూరు పోయే అదే బెంగళూరు పోయే బస్సెస్ని వాళ్ళతో కాంటాక్ట్ అవుతాను, వాట్ ఎవర్ మేబీ. కానీ నేను ఒక 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 వేని అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు నేను ట్రాన్స్పోర్ట్ని అప్రోచ్ అవుతా అంటే నేను బెంగళూరు పోయే బస్సుల్ని నేను అప్రోచ్ అవుతా, ఓకేనా? అప్రోచ్ అయ్యి ఆ బస్సులో మనం వస్తువు ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక లగేజ్ లేదా ఏదో ఒక బ్యాగ్, ఈ బ్యాగ్ని నేను బెంగళూరులో ఇవ్వాలి, ఓకేనా? సో అలానే ఇక్కడ కూడా సేమ్ యూఐ నుంచి బ్యాక్ ఎండ్కి ఇన్ఫర్మేషన్ పంపించాలంటే ఒక సోర్స్ కావాలి. ఆ సోర్స్ ఏంటంటే ఏపీఐ కాల్స్. ఒక ఏపీఐ కాల్స్ కావాలి. ఇక్కడ ఏపీఐ కాల్స్ అంటే ఏంది? బస్సులు కానీ ఏదో ఒకటి, ట్రైన్స్ కానీ ఏదో ఒకటి. కానీ ఆ ట్రైన్లో మనం ఏం పంపిస్తాము? సమ్ లగేజ్ పంపిస్తాం కదా. ఆ లగేజ్ ఏంటంటే ఇక్కడ జేసన్ ఆబ్జెక్ట్. అర్థమైందా? ఇంకా ఏమన్నా క్లారిటీగా చెప్పాలా? హలో హలో
అన్న అర్థమైందన్నా. క్లారిటీ కదా, అంటే వెరీ సింపుల్. మీకు మన నార్మల్ సినారియోలో చెప్పాను, అంటే ఆ, ఇది ఇది మనం రిక్వెస్ట్ రేస్ చేసినప్పుడు, అంటే మన నెల్లూరు నుంచి బ్యాక్ ఎండ్కి, అంటే యూఐ నుంచి బ్యాక్ ఎండ్కి పంపించినప్పుడు అది రిక్వెస్ట్. సో మళ్ళీ మన ఫ్రెండ్ బెంగళూరు నుంచి మళ్ళీ నెల్లూరుకి నీకు సమ్ రిటర్న్ పంపించాడు, అది రెస్పాన్స్. అక్కడ కూడా సేమ్ ఏపీఐ కాల్, వాళ్ళు కూడా జేసన్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తారు. సేమ్ జేసన్ ఆబ్జెక్ట్ ఏపీఐ కాల్స్ అనేది సోర్స్, అంటే ఏ సోర్స్లో నువ్వు బ్యాక్ ఎండ్తో కమ్యూనికేట్ అవుతున్నావు ఏపీఐ కాల్స్. ఆ ఏపీఐ కాల్స్లో నువ్వు ఏం పెట్టి పంపిస్తున్నావు. ఏపీఐ కాల్స్లో నువ్వు వాట్ యు ఆర్ గోయింగ్ టు సెండ్. ఫర్ ఎగ్జాంపుల్ వైర్స్ ఉన్నాయి, సో ఎలక్ట్రిసిటీ ఉన్నది, లేకపోతే డిష్ ఉన్నది. ఆ డిష్ లోపల మనకి ఏముంటాయి, కేబుల్స్ ఉంటాయి. ఆ కేబుల్స్ ద్వారా ఏం పంపిస్తున్నాడు, కరెంట్ పంపిస్తున్నాడు కదా. అదే ఇది ఏపీఐ కాల్స్లో జేసన్ ఆబ్జెక్ట్ పెట్టి పంపిస్తున్నాడు, అంతే, ఇంకేం లే. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ జేసన్ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, హౌ వి నీడ్ టు క్రియేట్ జేసన్ ఆబ్జెక్ట్స్. ఓకేనా. జేసన్ ఇస్ నథింగ్ బట్, వెంకటేష్ వాట్ ఇస్ జేసన్ డెఫినేషన్ ఏంది, ఫుల్ ఫామ్ ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్? Java service object notation. ఓకే, డెఫినేషన్ చెప్పు, అబ్రేషన్ చెప్పు, డెఫినేషన్ చెప్పు. It is the framework of Java. తెలియలేదు. It is a combination of keys and values. కరెక్ట్. సో జేసన్ ఫుల్ ఫామ్ వచ్చి జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. సో ఎందుకు ఇదే యూజ్ చేయాలి, మనకి ఇంకో ఆబ్జెక్ట్స్ లేదా, జేసన్ ఆబ్జెక్ట్ ఉంది, సో ఇంకో ఏదైనా ఆబ్జెక్ట్, వేరే ఆబ్జెక్ట్ లేదా, మనం అది ఎందుకు యూజ్ చేయకూడదు? ఇంకా చాలా ఉన్నాయి నాకు తెలిసి. XML ఆబ్జెక్ట్ ఉంది, ఇంకా చాలా కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. కానీ ఎందుకు జేసన్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు, వాట్ ఈస్ ద యూస్? ఎందుకు అంటే జేసన్ ఆబ్జెక్ట్ ఈస్ ఫాస్ట్. సో రీడింగ్, ఇంకా వీటికి వాటికి కొంచెం ఫాస్ట్ ఉంటుంది జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. సో ఏదైనా నువ్వు వాల్యూని జేసన్ ఆబ్జెక్ట్ నుంచి రీడ్ చేయాలన్నా కూడా, సెండ్ చేయాలన్నా కూడా, సో ఇది కొంచెం రీడబుల్ ఫార్మాట్ అండ్ కంపేర్ టు ఆల్ అదర్ ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ ఫాస్ట్. అందుకని చెప్పి అందరూ జేసన్ ఆబ్జెక్ట్ ని ప్రిఫర్ చేస్తారు. ఆల్ పీపుల్ విల్ యూస్ జేసన్. అది కాంట్రాక్ట్ యూఐకి బ్యాక్ ఎండ్ కి జేసన్ ఆబ్జెక్ట్ ని ప్రిఫర్ చేస్తారు ఎవరైనా సరే. ఇన్ ఆల్ ఐటీ ఇండస్ట్రీస్ పీపుల్ విల్ ప్రిఫర్ జేసన్ ఆబ్జెక్ట్. ఓకేనా. ఫుల్ ఫామ్ వచ్చి ఇది జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. సో జావా స్క్రిప్ట్ ని ఒక ఆబ్జెక్ట్ లాగా, ఆబ్జెక్ట్ అంటే ఏంది, ఇది ఆబ్జెక్ట్ అంటే కర్లీ బ్రేసెస్, 2 కర్లీ బ్రేసెస్, దీన్ని ఆబ్జెక్ట్ అంటాం. సో జావా స్క్రిప్ట్ ని ఒక ఆబ్జెక్ట్ లాగా మనం తయారు చేస్తాం, అంటే నొటేషన్ అంటే అలా చూపిస్తాం. జావా స్క్రిప్ట్ ని ఒక ఆబ్జెక్ట్ లాగా మనం చూపిస్తాం. నొటేషన్ అంటే రిప్రజెంట్ చేస్తాం. జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్, జావా స్క్రిప్ట్ ని ఒక ఆబ్జెక్ట్ లాగా మనం రిప్రజెంట్ చేస్తాం. ఇది అబ్రివేషన్. సో డెఫినేషన్ అంటే జేసన్ ఇస్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ కీ అండ్ వాల్యూ పేర్స్. సో ఒక ఇంట్లోకి నువ్వు వెళ్ళాలి అంటే, నువ్వు అది తాళం వేసిన దాంట్లో నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు కంపల్సరీగా కీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బెడ్రూమ్లో ఉన్న ఏదో ఒక వాచ్ సంథింగ్ ఏదో ఒక వస్తువుని తీసుకురావాలి, తలుపు తాళం వేస్తుంది. ఇప్పుడు మనకి కీ ఏంది, కీ అంటే ఏంది, ఇప్పుడు మనకు కావాల్సిన హౌస్ కీ కావాలి. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏంది, వాచ్. సో నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ అవ్వాలంటే నీకేం కావాలి, కీ కావాలి. ఎంటర్ అయిపోయావు, డైరెక్ట్గా నువ్వు ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్తావు, ఆబ్జెక్ట్ తీసుకొని బయటకు వచ్చేస్తావు.
కానీ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ కావాలంటే నీకేం కావాలి? కీ కావాలి. సో అదే ఇది. సో ఇప్పుడు నేను వాచ్ని ప్రింట్ చేయాలి నా కన్సోల్లో. నేను వాచ్ని ఒక వాల్యూని కన్సోల్లో, లేకపోతే ఆ వాల్యూని నేను ఆ వాచ్ వాల్యూని నేను తెలుసుకోవాలి. కానీ తెలుసుకోవాలంటే నీకేం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించిన పారామీటర్, దానికి సంబంధించిన కీ కావాలి. సో కీ, ఇది కీ అండ్ ఇది వాల్యూ, అంతే. సో ఇక్కడ కీ అంటే ఏంది? మన ఇంటి తాళం. వాల్యూ అంటే ఏంది? వాచ్. సో నువ్వు వాల్యూని తెచ్చుకోవాలంటే నీకు కంపల్సరీగా కీ కావాలి. సో ఇదే. ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే కీ ప్లేస్లో ఏం పెడతానంటే ఆర్నమెంట్ పెడతాను. ఇక్కడ వాల్యూ ప్లేస్లో ఏం పెడతానంటే గోల్డ్ చైన్ పెడతాను. ఇప్పుడు నేను గోల్డ్ చైన్ ప్రింట్ చేయాలంటే నాకేం కావాలి? కీ కావాలి. అంటే ఏం కావాలి? ఆర్నమెంట్ కావాలి. సేమ్ అంతే. ఇంకా ఇక్కడ నువ్వు ఇదొక హౌస్, లేకపోతే ఇదొక ఒక అమ్మాయి పేరు. ఆమె నార్మల్ గోల్డ్ చైన్ కాబట్టి మనం దాన్ని ఒక దేంట్లో ఒక లైక్ గోల్డ్స్ నేమ్ ఆర్ఎల్స్ ఎనీ నేమ్ పెడదాం. నేమ్ లేకపోతే షాప్ పెడదాం. షాప్ లో ఆర్నమెంట్స్ ఉండేది. సో షాప్ పెడదాం. సో షాప్ ఈజ్ ఈక్వల్ టు షాప్ లో మనకు కావాల్సిన ఆర్నమెంట్స్ ఉన్నది. ఇప్పుడు నేను ఈ గోల్డ్ చైన్ ప్రింట్ చేయాలంటే, ఈ గోల్డ్ చైన్ ని తెచ్చుకోవాలంటే నాకు ఏం కావాలి? కీ కావాలి. అంటే ఇక్కడ కీ ఏంది? ఇక్కడ ఆర్నమెంట్. సో సింపుల్ గా నువ్వు console.log shop డాట్ ఆర్నమెంట్ అంతే. ఇలా పెడితే చాలు. నీ కన్సోల్లో ఏం ప్రింట్ అవుతుందంటే గోల్డ్ చైన్ ప్రింట్ అవుతుంది. సో ఇది మనం ప్రాక్టికల్ గా రియల్ గా చేసి చూపిద్దాం. సో ఇక్కడ నేను వేర్ రాజ్ ఇజ్ ఈక్వల్ టు ఒక JSON ఆబ్జెక్ట్ లో కోర్స్ కోలన్ గుర్తుపెట్టుకోండి. మనము ఆబ్జెక్ట్ లో యూజ్ చేస్తున్నప్పుడు మనం ఈక్వల్ టు పెట్టకూడదు. ఓన్లీ కోలన్స్ యూజ్ చేయాలి. ఆబ్జెక్ట్ లో ఏదైనా నువ్వు ఇన్ఫర్మేషన్ సెట్ చేస్తున్నప్పుడు నువ్వు కంపల్సరీగా కోలన్ యూజ్ చేయాలి, నాట్ ఈక్వల్ టు. యూ షుడ్ యూస్ కోలన్. ఓకేనా? కోలన్. ఇక్కడ నేను యాంగులర్ అని రాస్తాను అంతే. ఇప్పుడు నేను యాంగులర్ ని ప్రింట్ చేయాలి. యాంగులర్ ని ప్రింట్ చేయాలంటే ఏం కావాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఏం చెప్పాను నేను? console.log రాజ్ డాట్ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను యాంగులర్ ప్రింట్ చేయాలంటే ఇప్పుడు నేనేం చేయాలి? కోర్స్ అంతే. చూసావా? యాంగులర్ ప్రింట్ అయింది. ఇప్పుడు అలానే ఇప్పుడు నేను ఇంకోటి రాయాలంటే నువ్వు కంపల్సరీ కామా రాయాలి. కామా పెట్టి ఇప్పుడు సిటీ నెల్లూరు. ఇప్పుడు నేను నెల్లూరు ప్రింట్ చేయాలి. వెంకటేష్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం పాస్ చేయాలి? నేను నెల్లూరు ప్రింట్ చేయాలి. నేను ఇక్కడ ఏం పాస్ చేయాలి? వెంకటేష్ ఇందు ఇక్కడ నేనేం పాస్ చేయాలి? అమర్, హేమంత్, ఉమర్ సిటీ సార్. అంతే. సిటీ పాస్ చేయగానే ఇప్పుడు నాకు నెల్లూరు అని ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ దీనికి మీకు ఏం అర్థమైంది అమర్? ఇప్పుడు జేసన్ అని అంటే మీకు ఏం అర్థమైంది అమర్? ఇప్పుడు జేసన్ అంటే ఇప్పుడు నీ ఓన్ వర్డ్స్ లో చెప్పు. జేసన్ అంటే ఏంది? జేసన్ లో వాట్ ఈస్ జేసన్ అండ్ జేసన్ ఒక ఫుల్ ఫామ్ ఏంది అండ్ జేసన్ కాంబినేషన్ అండ్ జేసన్ అంటే ఏంది చూసి చెప్పులే.
హేమంత్ అన్నా ఆబ్జెక్ట్ జేసన్ ఏం అర్థమైంది ప్రజెంట్ ఇప్పటి వరకు? JSON is JavaScript object nation. Okay. నెక్స్ట్ వాట్ ఈస్ ఫుల్ ఫామ్ అంటే దాని తర్వాత ఏంది? ఆబ్జెక్ట్ డెఫినేషన్ ఏంది? సారీ, దీని డెఫినేషన్ ఏంది? ఆబ్జెక్ట్ డెఫినేషన్ ఏంది? Anna, object is nothing but combination of key value. అంతే అంతే కదా. ఇప్పుడు నేను వాల్యూని యాక్సెస్ చేయాలంటే నేను ఏం యూజ్ చేయాలి? ఒక వాల్యూ తెచ్చుకోవాలంటే నేను దేన్ని పట్టుకోవాలి? ఇప్పుడు నేను ఒక వాచ్ తెచ్చుకోవాలంటే నాకు ఏం కావాలి? Ornament, no? అంతే, కీ అని చెప్పాలి. కీ ఓకేనా? కీ అని చెప్పాలి. Okay. Okay. వాల్యూని తెచ్చుకోవాలంటే, వాల్యూని ప్రింట్ చేయాలంటే నీకు కావాల్సింది కీ. ఓకేనా? సో Okay, ఇప్పుడు bro. ఏం చేస్తానంటే మన యాంగులర్ లో నేను ఒక జేసన్ ఫైల్ ని క్రియేట్ చేస్తాను. సుప్రియ, జేసన్ ఫైల్ ని ఎక్కడ క్రియేట్ చేయాలి? హలో, Assets, ఎందుకు అసెట్స్ లోనే క్రియేట్ చేయాలి? వాట్ ఈస్ ద రీజన్? fixed file, static file. స్టాటిక్ ఫైల్స్, ఫిక్స్డ్ ఫైల్స్ కాదు, స్టాటిక్ ఫైల్స్. ఓకేనా? సో ఇప్పుడు నేను గుర్తుపెట్టుకోండి, విజువల్ స్టూడియో కోడ్ లో నువ్వు ఏదైనా ఫోల్డర్ లోపల నువ్వు ఫైల్ క్రియేట్ చేయాలన్నా కూడా, ఏదైనా క్రియేట్ చేయాలన్నా కూడా కంపల్సరీగా నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని సెలెక్ట్ చేయాలి. దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాతనే నువ్వు క్రియేట్ చేయాలి. ఇలా నువ్వు సెలెక్ట్ చేయకుండా డైరెక్ట్గా నువ్వు ఫోల్డర్ క్రియేట్ చేస్తే అది నీకు రూట్ లో క్రియేట్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ వెళ్ళి క్రియేట్ చేస్తే రెల్స్ ఇక్కడ నేను అసెట్స్ లోపల క్రియేట్ చేయాలి కాబట్టి నేను అసెట్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మీరు చూసారంటే ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చి న్యూ ఫైల్, న్యూ ఫోల్డర్, రిఫ్రెష్ అండ్ కొలాప్స్. సో ఇప్పుడు నేనేం చేయాలి? ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు నేనేం సెలెక్ట్ చేసుకోవాలి? న్యూ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. అంతే, న్యూ ఫైల్. ఇక్కడ నేను స్టూడెంట్ డీటెయిల్స్ డాట్ ఎక్స్టెన్షన్ వచ్చి జేసన్ ఉండాలి. సో ఇది ఒక జేసన్ లాగా కన్సిడర్ చేస్తుంది. ఇక్కడ చూసారా, జేసన్ పెట్టగానే పక్కన కర్లీ బ్రేస్ వచ్చేసాయి, పక్కన ఒక కర్లీ బ్రేస్ వచ్చేసాయి. సో దిట్ నోటేట్స్ ఏ జేసన్ ఫైల్. సో స్టూడెంట్స్ డాట్ జేసన్ అనేది ఒక జేసన్ ఫైల్, ఎందుకంటే ఎక్స్టెన్షన్ డాట్ జేసన్ ఉంది కాబట్టి దిస్ ఫైల్ విల్ నౌ యాక్ట్ లైక్ ఏ జేసన్ ఫైల్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక జేసన్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాను. సింపుల్ జేసన్ ఆబ్జెక్ట్, పెద్ద కష్టం కూడా కాదు, సింపుల్, వెరీ సింపుల్. సో ఇప్పుడు మన టీంలో మన కోర్సులో ఎవరో నేర్చుకుంటున్నారు. సో వాళ్ళ నేమ్స్ అన్ని నేను ఇక్కడ రాస్తా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అమర్, స్టూడెంట్ 1 ఆర్ఎల్ స్టూడెంట్ అమర్. ఓకేనా? అంతే. సో నెక్స్ట్ వచ్చి కామా, అమర్, హేమంత్,
వెంకటేష్ ప్రియా ఇందు. సో ఇది ఒక జేసన్ ఆబ్జెక్ట్. సో జేసన్ ఆబ్జెక్ట్ ఎందుకు జేసన్ ఆబ్జెక్ట్ అయిందంటే సో ఓ డౌట్ రావాలి. సో నువ్వేం చెప్పావు నాకు, నువ్వు ఆబ్జెక్ట్ అంటే ఇలానే ఒక కర్లీ బ్రేస్ చెప్పావు, కానీ ఇక్కడ నువ్వేంది, ఇక్కడ ఒక కర్లీ బ్రేస్, ఇక్కడ ఒక కర్లీ బ్రేస్, ఇక్కడ ఒక కర్లీ బ్రేస్, ఇక్కడ ఒక కర్లీ బ్రేస్, మొత్తం 7 రాసావు. ఎందుకు రాసావు అని అడగాలి క్వశ్చన్. ఎందుకు రాశానంటే సో ఇక్కడ మీరు పైన చూసారా, పైన ఏం చేశాను, అరే తీసుకున్నా. అరే అంటే ఏంది, అరే ఇట్ కెన్ టేక్ ఆబ్జెక్ట్, ఇట్ కెన్ టేక్ స్ట్రింగ్, ఇట్ కెన్ టేక్ నెంబర్స్, ఇట్ కెన్ టేక్ బూలియన్ వాల్యూస్, వాట్ ఎవర్. ఓకేనా, అరేలో నువ్వు అది ఏమి ఇచ్చినా తీసుకుంటుంది. సో ఈ అరేలో ఇప్పుడు మనం ఏం పంపించాము, సమ్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. గ్రూప్ ఆఫ్ అంటే ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్. సో ఎన్నైనా పంపించవచ్చు. సో కానీ నేను కూడా తీయేస్తాను, అరే తీయేస్తాను, ఆబ్వియస్ గా నీకు ఎర్రర్ త్రో చేస్తుంది. ఇక్కడ చూస్తే ఎర్రర్ త్రో చేస్తూ ఉంది. ఎందుకంటే ఆబ్జెక్ట్ అనేది ఒకే ఆబ్జెక్ట్ అయినా ఉండాలి. సో ఇలానే ఉండాలి ఒక ఆబ్జెక్ట్ అయినా. ఇలా పెట్టి దీని లోపల నువ్వు స్టూడెంట్స్ రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ నాకేం కావాలి, ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క ఆబ్జెక్ట్. సో అందుకని చెప్పి నేను వీటిని అరేలో పంపించాను. ఓకేనా, అరేలోకి పంపించాను. ఇప్పుడు నేనేం చేయాలంటే ఈ ఆబ్జెక్ట్ ని, ఈ నేమ్స్ ని నేను నా UI లో ప్రింట్ చేయాలి. ఇది నా టాస్క్. ఇది నెక్స్ట్ చూపిస్తాను. మీరు మళ్ళీ జాయిన్ అవ్వండి, టైం అయిపోయింది.